మానవ సేవయే మాధవ సేవ అన్న పెద్దల మాటలను స్ఫూర్తిగా తీసుకుని ఫ్యామిలీ క్లబ్ ఆధ్వర్యంలో విశ్వసేవిక వృద్ధాశ్రమం మాతృమూర్తులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, హృద్రోగంతో బాధపడుతూ నిత్యం ఆక్సిజన్ సిలిండర్ మీదే జీవనం వెల్లదీస్తున్న పేద బ్రాహ్మణుడు ఉమామహేశ్వరరావుకు నెలకు సరిపడా ఆక్సిజన్ సిలిండర్లు, నిత్యావసర వస్తువులు, మందులకు 26,500 రూపాయలు అందజేశారు. ఫ్యామిలీ క్లబ్ వ్యవస్థాపకులు అధ్యక్షులు పొట్టి వీరరాఘవరావు, అధ్యక్షులు ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ పివి రాఘవరావు, ట్రెజరర్ తాళ్ళూరు శ్రీనివాసరావు, చైర్మన్ పాండురంగారావు, తుమ్మపూడి బాబు, పువ్వాడ విజయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కుటుంబాన్ని కొంతవరకు ఆదుకున్నట్టు అని అనుకుంటున్నాం. సామాన్యమైన విషయం కాదు ఎంతమందిని గ్యాదర్ చేసి రావడం అనేది. ఈరోజు నిజంగా మన మెంబర్స్ అందరికీ చక్కటి అల్పాహారము అరేంజ్ చేసిన బైసాని శ్రీనివాసరావు గారికి, వారికి కూడా మన సీనుబాబు గారికి, కన్మర్లపూడి శ్రీనివాసరావు గారికి, వారికి కూడా మాస కార్యక్రమం మనం దాదాపుగా మన ఈ ఫ్యామిలీ క్లబ్ పెట్టి 10 సంవత్సరాల నుంచి కూడా ఫ్యామిలీస్ అందరం గెట్ టుగెదర్ లాగా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఒక ప్లాట్ఫామ్ మీద ఎంజాయ్ చేస్తూ అందులో ఒక భాగంగా పుడతా భక్తిగా నెలకు ఒక చారిటీ కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో సంకల్పించాం. దానికి మన మిత్రులందరూ కూడా సహకరిస్తూ ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని కార్యక్రమాలు జరగడానికి సహకరించిన మీ అందరికీ కూడా పదాభివందనం చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఆ పేద బ్రాహ్మణ గారికి చెప్పిన పిలుపు వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం వాళ్ళకి సరుకులు, ఫ్రూట్స్ ఏర్పాటు చేశాం. మనం చేస్తున్నటువంటి సేవ మట్టిలో గోరంతలో గోరంత అది అందరూ గమనించుకుంటాం. మనం ఏమీ చేస్తాం, మనకు భగవంతుడు మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే